అందరికీ నమస్తే మిత్రులారా, ఎట్టున్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. అయితే తెలంగాణలో మళ్ళీ ఈకేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రేషన్ కార్డులలో ఈకేవైసీ చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. చాలామంది ఈ ఈకేవైసీని మర్చిపోతున్నారు, చేసుకోవడం బంద్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటే మీకు బియ్యం అయినా కానీ ఇతర ఏదైనా వస్తువులు వచ్చినా కానీ మీకు రేషన్ ద్వారా వస్తాయి. ఈకేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు మొత్తం హోల్డ్లో ఉండిపోతుంది అని చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళు పల్లెనోడు పిలితల కోరినట్టు చేస్తారు మొత్తం. ఎందుకు అంటే గత సంవత్సరమే రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రాసెస్ చేసిరు. ప్రజలందరూ పోయి డీలర్ దగ్గర ఈకేవైసీ చేయించుకున్నారు, అయిపోయింది. ఇక మళ్ళా స్పెషల్గా ఈకేవైసీ ఎందుకు అర్థమవుతలేదు. మళ్ళీ స్పెషల్గా ఈకేవైసీలు పెట్టి అనవసరంగా మళ్ళీ డీలర్ల దగ్గరికి పని చేసుకుంటూ పోయి ఆడ పొద్దున్నాగా కూర్చునే పని చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు పొలం నాట్లు, దునుకునుడు, జంబు కొట్టుడు, అదొకటి తోటి పనులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని పని చేసుకొని అద్దుగా రేషన్ డీలర్ల పొంట తింపాలి. ఈకేవైసీ అని అదని ఇదని తొక్క తొండె ఈక బొక్క అని చెప్పి తిప్పుకుండా ఉండాలి. పోయిన సంవత్సరమే కదా ఈకేవైసీ చేసింది, మీకు గుర్తుండే ఉంటుంది. చాలామంది ఈకేవైసీ చేసుకొని అందరూ రిసిప్ట్లు కూడా పట్టుకొచ్చుకున్నారు. మళ్ళీ రేషన్ కార్డుకు ఈకేవైసీ వేయరి అని చెప్పి ఏం లేదు, పని చేసుకుంటూ చెడగొట్టరు తప్ప వీళ్ళు చేసే పని ఏం లేదు. కొత్తగా రేషన్ కార్డు చేసుకున్నాడు కూడా ఈకేవైసీ చేయాలి. కొత్త రేషన్ కార్డు పెట్టుకున్నాడు ఆధార్ నెంబర్తో అథెంటికేషన్ చేసే కదా చేసేది, మళ్ళీ దానికి ఈకేవైసీ చేయాలి. మళ్ళీ ఒక్కరు కాదు, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది పోయి అక్కడ తమ్ములు పెట్టాలి, ఈకేవైసీ ఇచ్చుకోవాలి. మా డేట్ కూడా పెంచిరాడు. మళ్ళీ గిట్లోని కథ నడుస్తున్నది తెలంగాణలో. అది రాశికి వచ్చింది కాదు, ఆశకి వచ్చింది కాదు, ఏదో ఫ్యామిలీ కార్డులో అని పెడుతున్నాడు. ఫ్యామిలీ కార్డులలో వల్ల లాభం ఏంటిది? రేషన్ కార్డు ఉన్నాక ఫ్యామిలీ కార్డు ఏంది? ఫ్యామిలీ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు వస్తాయట, రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు ఉంటలేవా? దానికంటే మించిన కార్డు ఉంది అయ్యా. రేషన్ కార్డులో పేర్లు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనే లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కార్డు పట్టుకొచ్చి ఎవరిని ఎత్తి మీద పెయింట్లు సంపుదాం చూస్తున్నావు. ఇదంతా పాలన, ప్రజాపాలన, తిప్పే పాలన, ప్రజలను మభ్యపెట్టే పాలన. ఏం పాలన ఇది? ఏం లేదు, ఉత్తగానే లోటపీస్ పనులు పెట్టుడు, ప్రజలను పని చేసుకునేయద్దు అంతే. వాళ్ళు పని చేసుకోవద్దు, బతకద్దు. వీళ్ళ చుట్టూరే ఆ కేవైసీ, ఈ కేవైసీ, ఈ కార్డు, ఆ కార్డు, అది ఇది అని చెప్పి మొత్తం దుకాణాల పొంట, మీ సేవల పొంట, రేషన్ షాపుల పొంట, కంగనాల పొంట తిరుక్కుంటూనే ఉండాలి 24 గంటలు. అది ఏ పని? ఇక పనద్దు, పాడద్దు, బతకద్దు వాళ్ళు. ఇక